కాలం పంపడు. సో ఆయన మళ్ళీ కేసు పెట్టడు. ఎంత బీభత్సం జరిగింది. ఇప్పుడు ఆఖరికి ఆయన వచ్చి సభాపతి చైర్లో కూర్చున్నాడు. రావాలి జగన్, కావాలి జగన్ అని పాట పాడుతున్నాడు ఆయన. ఇదంతా కొని తెచ్చుకోడు కదా. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్. సో యూ హ్యావ్ టు నో హూమ్ షుడ్ యూ ఫైట్ విత్, ఎవరితో ఫైట్ చేయాలి అని. సో కేసీఆర్తో ఫైట్ చేయాల్సిన వాళ్ళు, రేవంత్ రెడ్డితో ఫైట్ చేయాల్సిన వాళ్ళు నాగేశ్వర్తో ఫైట్ చేస్తే ఎట్లుంటుంది? నాగేశ్వర్ ఏదో టీవీలో విశ్లేషిస్తాడు, ఓ యూట్యూబ్లో మాట్లాడుతాడు, ఏం గొప్పలు ముడుతానే కావాలంటే కౌంటర్ చేయి. నాగేశ్వర్ అట్లా మాట్లాడింది తప్పని చెప్పు. కానీ నాగేశ్వర్ బెదలేనుడు, నాగేశ్వర్ తెలియను తిట్టింది అనుకోండి, ఏమైనా ప్రయోజనం వస్తుందా? జీరో. సో తమ ప్రత్యర్థుల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు. వీళ్ళు వదిలేసి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మీద పడితే వస్తుంది. వాళ్ళు మామూలు ఉద్యోగులు. మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు చెలాయించారు, వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు చెలాయిస్తున్నారు. మీరు పవర్లో ఉన్నప్పుడు కొంతమంది మీకు వత్తాసు పలికారు, ఆయన వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొంతమంది వత్తాసు పలుకుతున్నారు. వాళ్ళని దిగజార్చింది మీరే. కొంతమంది అధికారులకు ఈ రకమైన పొలిటికల్ లాయల్టీకి కారణమైన రాజకీయ నాయకులే. అందువల్ల అధికారుల మీద పడితే లాభం లేదు. మీరు యూ ఐడెంటిఫై యువర్ పొలిటికల్ రైవల్. నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పకపోతే, లోకేష్ చెప్పకపోతే అధికారులు జగన్ వైసీపీ నేతల మీద పడతారా? అందువల్ల అది పొలిటికల్ డిసిషన్. అందువల్ల గతంలో తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళను, తమపై దాడులు చేసిన వాళ్ళను వారి సంగతి తెలుస్తామన్నది టీడీపీ పొలిటికల్ డిసిషన్. అదే కదా రెడ్ బుక్ అంటే. సో ఆ రెడ్ బుక్ ఈయన బ్లూ బుక్ ఓపెన్ చేసేందుకు, ఈయన కాన్స్టిట్యూషన్ బుక్ ఓపెన్ చేసి ప్రజా సమస్యల పైన తన అక్కసంతా వ్యక్తం చేస్తే, మీరు సూపర్ 6 కనుక అమలు చేయకపోతే మిమ్మల్ని వెంబడిస్తాం, వేటాడుతాం, మీ సంగతి తేలుస్తాం, రైతు భరోసా అమలు చేయకపోతే, మీరు అమ్మఒడి తల్లికి వందన అమలు చేయకపోతే మేము ఊరుకోము, మీరు నిరుద్యోగ భృతి అమలు చేయకపోతే ఊరుకోము, మీరు ఉచిత బస్సు రవాణా హామీ ఇచ్చారు అమలు చేయకపోతే ఊరుకోము, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు వేయకపోతే ఊరుకోము, మీరు సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు సృష్టించకపోతే ఊరుకోము, మీరు విశాఖ ఉక్కును కాపాడుతామన్నారు కాపాడకపోతే ఊరుకోము, మీరు ప్రత్యేక హోదా తెస్తామన్నారు తేకపోతే ఊరుకో. ఇది అడగాలి కదా. ఇది వదిలేసి మా వంశీతో అన్న సిఐ సంగతి తెలుస్తా. సో ఒక మాజీ ముఖ్యమంత్రి సిఐ గురించి ఎందుకయ్యా ఫైట్? ఏదో అన్నాడు, దాని వంశీ కూడా అవసరం లేదు, వంశీ అనుచరులు చర్చించుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఫైట్ పికప్ చేసుకోవాల్సిన సిఐతో కాదు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో ఫైట్ ఏంటంటే సీఎంకు. పోనీ ఓ డీజీపీని అన్నాడు, ఓ చీఫ్ సెక్రటరీ అన్నాడని అర్థం ఉంటుంది. సిఐ గురించి ఎందుకు చర్చ? సో అందువల్ల సో దట్ యూ షుడ్ నో హూమ్ యు ఆర్ ఫైటింగ్ విత్. మహాభారతం చదవండి ఒకసారి. మహాభారతం చివరన పాండవులను తీసుకొని శ్రీకృష్ణుడు వెళ్తాడు ధర్మరాజు దగ్గరికి, జలమడుగులో దాక్కొని ఉంటాడు. తన క్లోజ్ ఫ్రెండ్ కర్ణుడు కూడా పోయాక ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు దుర్యోధనుడు కూడా. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జలమడుగులో ఉంటే కృష్ణుడు అంటాడు, బయటికి రా, బయటికి వచ్చి ఈ 5గురిలో నువ్వు ఎవరినైనా ఎంచుకో అంటాడు. నిజంగా కనుక దుర్యోధనుడు ధర్మరాజునో, నకులున్నో, సహదేవున్నో, అర్జునుని ఎంచుకుంటే డామిడ్ మహాభారతం కథ అడ్డం తిరిగి ఉండేది. కానీ దుర్యోధనుడు భీముడిని ఎంచుకున్నాడు. నాకు సమోజ్యుడు భీముడే కనుక. కానీ దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఫైటింగ్. అందుకే దుర్యోధనుడు మహాభారతంలో ఒక పెద్ద క్యారెక్టర్, గొప్ప క్యారెక్టర్ కాకపోయినా ఓ పెద్ద క్యారెక్టర్ కాగలిగాడు కదా. దుర్యోధనుడు లేని మహాభారతాన్ని మనం ఊహించలేం కదా. బికాజ్ ఈ పిక్డ్ అప్ ద ఫైట్. ఎవరితో ఫైట్ చేయాలి వాళ్ళతోనే ఫైట్ చేశాడు. మీకు అందుకే ఎప్పుడు కూడా సమఉజ్జీలతోనే పోరాడాలి. కర్ణుడు కొంతికిచ్చిన మాట మేరకు ధర్మజన్ భీమ నకుల సహదేవులు ఎదురైనా కూడా వాళ్ళని ఏమన్నాడు, ఏమో మీతో ఫైట్ చేయండి రప్ప అంటాడు. సో అందువల్ల ఎవరితో ఫైట్ చేయాలో కూడా అంచనా ఉండాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎట్లుంటుంది చెప్పండి, తమ్మునేలా చెప్పండి ఎంత ఘోరంగా ఉంటుందో. సో అందువల్ల జగన్ వర్సెస్ చంద్రబాబు ఫైట్ ఉండాలి. సో అందువల్ల పొలిటీషియన్స్ అధికారుల మీద పడుతూ ఉపయోగంగా ఉన్నది. అధికారుల మీద పడడం కన్నా దే హ్యావ్ ఎ పొలిటికల్ ఫైట్. ప్రజల పక్షాన పోరాడండి. మీ నాయకుల కొరకు మీరు ఎంత ఆరాటపడ్డా ప్రజలు ఏమి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు పవర్లో ఉన్నప్పుడు అలాగే చేశారు కదా. మీరు పవర్లో ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర, దురిపాల నరేంద్ర, అచ్చెన్నాయుడు వాళ్ళ కేసులు నిజమా అబద్ధమా ఆ జోలికి వెళ్ళాడు. చివరికి చంద్రబాబు నాయుడు కూడా వదలే కదా.
ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నందిగామ సురేష్, జోగి రమేష్, వల్లభనేని వంశీ, లాస్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతుంది. సో ఇది కూడా జరిగేది అదే. ఇప్పుడు ప్రక్రియ సేమ్ కదా, అప్పుడైనా ఇప్పుడైనా సేమ్ ప్రక్రియ. సో ఇందులో కొత్త ప్రక్రియ ఉన్నది. సో అందువల్ల మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అదే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు వేరేది ఏమున్నది? ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎలా అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేయాలి, 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఎలా, ఇది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు? ఆంధ్రప్రదేశ్కి అచ్చెన్నాయుడు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొల్లు రవీంద్ర, దులిపాల నరేంద్ర, వీళ్ళు అధికారులు వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళ అధికారులు వీళ్ళు అరెస్ట్ చేయడం, ఈ గోల తప్ప ఆంధ్రప్రదేశ్లో వేరేది ఏముంటుంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితాలు, సంపద, వాటిని సృష్టించడము, వాటిని అభివృద్ధి చేయడం, ఇది ఎక్కడిది? సో అందువల్ల అందుకే అట్లున్నది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పొలిటికల్ పంచాయతీ తప్ప వేరే లేదు. అట్లాంటాల నలుగురు కలిసిన, దళాస్లో ముగ్గురు కలిసిన రోడ్డు పైన ఏం మాట్లాడుకుంటారు? ఇదే మాట్లాడుకుంటారు వంశీ అరెస్ట్ గురించి. నేను ఇంకోటి మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా చేయాలి, ఎట్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఒక పవర్ఫుల్ మెరైన్ ఎకానమీ కేంద్రంగా చేయాలి అని మీరు అట్లాంటాలో కూర్చున్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? డలాస్లో కూర్చున్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? అరే ఏంట్రా వల్లభనేని వంశీ అయ్యమ్మ మంచి పని చేసిరా, అరే వాడు అచ్చెన్నాయినప్పుడు చేయలేదారా? ఇదే గోల. అమెరికాలో ఉన్న ఆ 7 సముద్రాలు దాటిన ఇదే చర్చ ఉన్నది. ఎట్లా బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్? అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఆవుల కూడా ఇదే చర్చ ఉన్నాయి. ఇంకా వేరే చర్చే లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక హబ్గా ఎట్లా తీర్చిదిద్దాలి, ఆంధ్రప్రదేశ్కున్న అవకాశాలు ఏంటి, వనరులు ఏంటి, వాటిని ఎట్లా డెవలప్ చేయాలి, ఒక నాలెడ్జ్ ఎకానమీలో ఒక పవర్ఫుల్ సిలికాన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్లో సిలికాన్ వ్యాలీలో పనిచేసే వాళ్ళు చర్చిస్తలేరు. మీకు అట్లా సియాటల్లో ఇట్స్ సిలికాన్ వ్యాలీ, ప్రపంచ ఐటీ దిగ్గజాలున్న కేంద్రం. సియాటల్లోనో కాలిఫోర్నియాలోనో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలిసి ఏం మాట్లాడాలి? ఇక్కడ లాంటి స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఎందుకు రాకూడదు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక గూగుల్ ఎందుకు పుట్టకూడదు? ఆంధ్రప్రదేశ్లో ఒక మైక్రోసాఫ్ట్ ఎందుకు పుట్టకూడదు? ఒక ఓపెన్ఏఐ లాంటి చిన్న వెంచరు ప్రపంచాన్ని సంచలనం సృష్టించింది. మన అమరావతి గడ్డ నుంచి ఆ రకమైన డీప్ సీక్లు ఎందుకు పుట్టకూడదు అని మీ కాలిఫోర్నియాలో కలిసి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చర్చించుకుంటారా? అరే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారా, నెక్స్ట్ ఎవడరా, నెక్స్ట్ కొడాలి నాన్నరా, అట్లా మన చంద్రబాబు, మన లోకేష్ ఊరుకుంటాడరా, మన రెడ్ బుక్ తీసిండు, ఇక కొడాలి నాని పోవలసిందే అని. వైసీపీలు ఏం చెప్తారు? అరే ఏ టూ మచ్, మన వంశీని కాపాడుతాడట జగన్, ఎక్కడ 7 సముద్రాల బయటను పట్టుకొస్తాడట, సంగతి తెలుస్తాడట. ఇదే గోల. ఈ ఎట్లా ఆంధ్రప్రదేశ్ ఎట్లా బాగుపడుతుంది? కాలిఫోర్నియాలో ఉన్న థియేటర్లు ఉన్నప్పుడు కూడా ఇదే చర్చిస్తే ఇక కాకినాడలో ఉంటే ఇంకేం చర్చిస్తారు? ఇదే చర్చిస్తారు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది బాధేస్తుంది. ఒక గొప్ప రాష్ట్రం, చరిత్ర ఉన్న రాష్ట్రం, సంస్కృతి ఉన్న రాష్ట్రం, రాజకీయాల్లో ఒక బందీఖానగా మారిపోయింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి నమస్తే నాగేశ్వర్. స్టేషన్ టు 9 ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా